చాలా తక్కువ ఉండేది. 25 ఏళ్ల వయసులో రామారావు గారు మిమ్మల్ని పిలిపించి టికెట్ ఇస్తాను, మీరు వెళ్ళి పార్టీ ప్రచారం చేసుకోండి అని అనేటప్పుడు మీకుండే ఆ ఫీలింగ్ ఏంటండి? ఫీలింగ్ అంటే హ్యాపీ ఫీల్ అండి. ఎందుకంటే మా తాతయ్య గారు ఇండిపెండెంట్గా 3 టైమ్స్ పోటీ చేశారు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా 25 ఇయర్స్ చేశారు. బా రాజకీయపరమైన కుటుంబం అది. తాతయ్య గారు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ మా పెద్దలందరూ కలిసి మళ్ళీ తాతయ్య గారిని అడుగుజాలు నడాలి తప్పదో నువ్వు రాజకీయాల్లో రావాలని అడిగారు. అయితే చూద్దాం, అవకాశం ఉన్నప్పుడు చూద్దాం అన్నాం. ఈ లోపల దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల రామారావు గారి రూపంలో కబురు రావడం, సరే నేను అంగీకరించడం, వారు కూడా ఆశీర్వదించడం జరిగింది. రామారావు గారిని అంతకు ముందు ఎప్పుడైనా కలిసారా సార్? అదే కలవడం ఫస్ట్ టైం అండి. సినిమా షూటింగ్లో నేను కాకినాడ చదువుకునేవాడిని. అతను సినిమా షూటింగ్లో కొత్త దూరం నుంచి చూసేవాడిని. ఎక్కడ సార్? కాకినాడ అండి. కాకినాడలో చదువుకున్నారు. పిఆర్ కాలేజీలో కాలేజ్ సార్ పూర్తి చేశాను. అక్కడికి అప్పుడప్పుడు షూటింగ్కి వచ్చేవారు అతను. యానాం కానీ షూటింగ్ సరదాకి వెళ్ళి చూస్తూ ఉంటారు. అంతే, నాకు పరిచయం లేదు ఆ రోజు ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏ కాస్ట్యూమ్స్లో ఉన్నారండి? అప్పటికి ధవల వస్త్రాల్లో ఉండేవారా లేకపోతే శ్వేత వస్త్రాలా? అప్పుడు వైట్ డ్రెస్, పందూరు పంచ కట్టుకుని ఉండేవారు. అది విగ్రహం అండి. ఇదే అతను చూస్తుంటే ఇదే దేవుని చూసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. మా తాలూకా మొక్కలో తేజస్ కానీ, హైట్ కానీ, అది మాట్లాడే విధానం కానీ నిజంగా దేవుని చూసినట్టే ఫీల్ అయింది నాకు ఫస్ట్ టైం నేర్చుకున్నట్టు. బ్రదర్ అని సంబోధించారండి? తమ్ముడు అనేవారు. తమ్ముడు అనేవారా? తమ్ముడు కూడా కాదు, తమ్ముడు గారు. అతను సంస్కారం అనుకో ఏదో తెలియదు. కానీ నేను ఒక రోజు అడిగాను కూడా, నేను మంత్రి ఇచ్చారు నాకు. మళ్ళీ మంత్రి ఇచ్చిన తర్వాత వెళ్ళి అన్నగారు తమ్ముడు అంటేనే మేము చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం, మళ్ళీ తమ్ముడు గారు అంటున్నారు ఏంటండి, ఎందుకంటున్నారు సార్ అన్నాను. అంటే సంస్కారం బ్రదర్ అన్నాడు. అంత పెద్ద ఆ విధమైన స్వభావం కలిగిన వ్యక్తి. చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేసారు. చిన్న కుర్రాడైనా సరే ఎండ మంత్రి అవ్వడం, పని చేయమంటాం, చాలా ఎంకరేజ్ చేశారు నాకు. 82లో గెలిచిన వెంటనే మీకు మంత్రి పదవి ఇచ్చారండి? లేదండి, 82లో గెలిచిన తర్వాత, 83లో గెలిచిన తర్వాత నాదెండ్ల భాస్కర్ గారు గొడవైంది. అవునండి. అప్పుడు మళ్ళీ డిజాల్వ్ చేసి 85లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ 85లో నాకు టికెట్ ఇచ్చారు, గెలిచాను. గెలిచిన వెంటనే నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి మంత్రి ఇచ్చారు ఫస్ట్. అప్పుడే కాలేజీ నుంచి రిలీవ్ అయ్యారు. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ అవన్నీ, స్పోర్ట్స్ అవన్నీ ఇచ్చారు. సో రామారావు గారితో పనితీరు ఎలా ఉండేది సార్? అతను కల్మసం లేని మనిషి అండి. ఇప్పుడు రాజకీయ వాతావరణం వేరు, అప్పుడు వేరండి. ఉన్నది మనసులో ఏమొస్తే చెయ్యాలని దృక్పథం. పేదవాడి కోసం ఎక్కువ ఆలోచించేవారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా తెలంగాణ, మనకు కలిసి ఉండేది, చేయాలనుకునేవారు. అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు చూస్తే ఇప్పుడు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపీకరణాలు పోస్టులు రద్దని, పట్వారీ వ్యవస్థ తెలంగాణలో రద్దని చాలా శాస్త్రం చేస్తే చేయలేదు. ఇది అటువంటి చేశారు. ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పేదవాడి కోసం ఆలోచించారు. కేజీ ₹2 బియ్యం అన్న పథకాన్ని ఆ రోజు రామారావు గారు పెట్టిన సంగతి మీ అందరికి తెలిసిందే. ఫస్ట్ టైం. తర్వాత పక్కా ఇల్లు అని దేశంలోనే మొట్టమొదటిసారి కదా సార్ ఒక రాష్ట్రంలో పెట్టాం. రాష్ట్రంలో పెట్టాం పక్కా ఇల్లు. అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ఇల్లు కూడా ఇచ్చారు. ఇల్లు దాన్ని కమలిల్లు అంటారు, తాటాకులు. రామారావు గారు వచ్చిన తర్వాత తాటాకులు ఉండడానికి వీలు తెలిపి పక్కా ఇల్లు కట్టాలని చెప్పి పెంకుటిల్లు లక్షలాది ఇల్లు కట్టించి పేదవారికి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి అంత ప్రేమించే ఎన్టీఆర్ గారు 94 ఇష్యూ కదండి, చంద్రబాబు గారు డిఫర్ అవ్వడం, లక్ష్మీపార్వతి గారు వాళ్ళ నుంచి డిఫర్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగాయి కదండి. అప్పుడు మీరు చంద్రబాబు గారు స్టాండ్ తీసుకున్నట్టున్నారు కదండి. చంద్రబాబు గారితో బయటకు వచ్చారు, అంటే ఆ స్టాండ్ తీసుకున్నారు. అంత ప్రేమించే, అంత అభిమానించే మీరు అంత రెస్పెక్ట్ చేసే రామారావు గారితో ఎందుకు ఉండలేపారండి? కారణాలు ఏంటి సార్? దానికి కారణం ఏంటంటే రామారావు గారు నాకు లైఫ్ ఇచ్చింది చెప్పారు. నాకు దేవుడు లాంటి వ్యక్తి. కానీ ఆ సమయంలో కానీ నా స్టెప్ తీసుకోకపోతే ఎందుకంటే రాక్షసి లక్ష్మీపార్వతి అతను గ్రిప్లోకి వెళ్ళిపోయి అతను చెప్పిందే వేదం సార్. నిజమా సార్ అది? అంటే ఎందుకంటే రకరకాల విమర్శలు అయితే వస్తుంటాయి, అందులో నిజమండి. స్వయంగా అన్నగారి ఇంట్లో ఉన్న మనిషిని నేను. ఈవిడ పెత్తనం రామారావు గారిని లొంగ తీసుకొని ఆ వయసులో ఈవిడ అడ్మినిస్ట్రేషన్ చేయడం మొదలెట్టింది. ఎందుకు నాకే ఫోన్ చేసి అనేక సార్లు ఆ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ నువ్వెవరు నాకు చెప్పడానికి వాదించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మినిస్టర్గా ఉండేవారు సార్? R&B మినిస్టర్. ఓకే, R&B. అప్పుడు R&B ఇచ్చారు నాకు. ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడితేనో మీకు సంబంధం లేదు, అన్నగారు చెప్తే చేస్తాం, మీరే చెప్పడానికి అన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తూ ఉంటే అప్పుడు పార్టీలు చెదిరిపోతూ ఉంటే, కొంతమంది విడిపోతూ ఉంటే అప్పుడు పార్టీ రామారావు గారు పెట్టి పార్టీ నష్టపోవడానికి వీల్లేదని చెప్పి
స్టెప్ తీసుకునే ముందుకు కూడా ఒక 10 మంది వెళ్ళి రామారావు గారు కలిశారు సార్? కలిశారు. సార్ ఇది పార్టీ అలాగే అయిపోతుంది, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ పాడు చేస్తుంది, పార్టీని మీరు ఎంతో కష్టపడి పెట్టిన పార్టీ ప్రజలు ఆదరించారు, మీరు కొంచెం ఆలోచించండి నో అన్నారు. ఆ కమిటీలో అశోక్ గజపతి గారు ఉన్నారు, తర్వాత చనిపోయారు హరికృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళు అడిగారు. అడిగితే రామారావు గారు పాపం ఆ మాయలేడి అంటారు కదా, మాయలేడి చేతిలో జరిగిపోయి నో మీరు చెప్పింది విన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మార్చవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా సార్? ఎందుకంటే రామారావు గారు మీకు లైఫ్ ఇచ్చిన ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని అన్నారు కదండి. ఆయనతో డిఫర్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన బాధ పెట్టాల్సి వచ్చింది అని ఎప్పుడైనా మీరు బాధపడ్డ సంఘటన? అందరూ బాధపడ్డండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో టికెట్లు ఇచ్చారో అందరం బాధపడ్డాం. అయితే అతను పెట్టిన పార్టీ భూస్థాపితం ఆ రోజుతో జరగకూడదు. ఓకే, కలకాలం ఉండాలి. సార్ ఒకవేళ లక్ష్మీపార్వతి గారి చేతుల్లోకి వెళ్ళి ఉంటే పార్టీ అంటే రామారావు గారు ఆవిడ చెప్తున్నట్టు వినేవారు అని అన్నారు కదండి, ఆవిడ చేతుల్లోకి వెళ్ళి ఉంటే తెలుగుదేశం అనేది ఉండేది కాదండి. ఆవిడ చీరలకు కూడా లొంగిపోయేదండి. ఎవరైనా పని ఉంటే పట్టు చీర చాలు. మీకు నాకు గుర్తుందో లేదు, పూర్వం ఉన్నటువంటి విలేకరులు అడగండి, హైదరాబాదులో ఆవిడ పట్టు చీరలతో తులాభారం పెట్టారు లక్ష్మీపార్వతికి. ఎప్పుడో చెన్నారెడ్డి టైంలో జరిగింది అనుకున్నాం మనం. చెన్నారెడ్డి గారి టైంలో తులాభారం అవునండి, ఈవిడ పట్టు చీరలతో తులాభారం. ఏంటండి ఇది? రామారావు గారు ఎంత నిజాయితీకి పనిచేశారండి. అతను కాపాడవలసిన పరిస్థితుల్లో అతని పేరు చెప్పుకొని పార్టీకి డ్యామేజ్ చేయడం తప్పు కదా, దాన్ని మేము ఖండించాం. తర్వాత అంటే మీరు డిఫర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా అన్నగారిని రామారావు గారిని కలవడం జరిగిందా సార్? 2-3 సార్లు కలిశాను. అంటే మా ఇంట్లో మ్యారేజ్లు వెళ్ళినప్పుడు కానీ పాడినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అలా తమ్ముడు బాగున్నారా, తమ్ముడు గారు బాగున్నారా, మా మిస్సెస్ అమ్మ అనేవారు, అమ్మ ఎలాగున్నారు, పిల్లలు అలాగా. అంటే తనతో డిఫర్ అయ్యారు మీరు, ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారనే కోపం ఎప్పుడు మీ మీద ప్రదర్శించలేదండి? అతని మనస్తత్వం నాకు తెలుసు కదా. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈవిడ మనస్తత్వం అతనికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత పార్టీని నిలబెట్టారని సంతోషపడ్డాడు అతను. నిజమా సార్? నేను మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది కదా అతనితో, లేకపోతే లోపలికి రానిస్తాను నన్ను, బయటకు పోవండు. అదే అండి, అదే అవును, నేను అదే అడుగుతున్నాను సార్. కూర్చోబెట్టి అందరూ బాగున్నారు, ఎలాగున్నారు, జాగ్రత్త చేయండి, పార్టీని కాపాడండి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కోసం అడిగారా సార్? అడిగారండి, ఎలా ఉన్నారు ఏంటి, పార్టీ ఎలా ఉంది? మా పిల్లల గురించి అండి, మా కుటుంబ సభ్యుల గురించి అందరూ అడిగి పార్టీని కాపాడండి, అదే పార్టీ కోసం కూడా ఆయన పార్టీ జాగ్రత్త తీసుకెళ్ళండి, ఇక్కడ ప్రజలు పేదవాళ్ళ గురించి ఆలోచించండి చెప్పి. మరి ఆయన ఏ కోపంతో అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పటికి కూడా అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ వాళ్ళు ఉపయోగించారు, తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. ఎన్టీఆర్ గారు అప్పట్లో ఒక జామాతా దశమగ్రహ అంటే అల్లుడు 10వ గ్రహం ఇలాగని ఒక దశమగ్రహం అన్నట్టు ఇలాగని ఒక క్యాసెట్ ఒకటి చేశారని ఆయన స్పీచ్